32వ సంకీర్తన 5వ మాట చూసుకుందాం. 32:5. నా దోషములను కీర్తనలు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మంచి మాట దేవుడు మన కోసం ఈరోజు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ శ్రద్ధ కలిగి విందాం. దేవుడు తన వాక్యం ద్వారా తనకిష్టమైన పిల్లల్ని మార్చాలని ఆశపడుతుంటాడు. ఏమనుకుంటాడండి? దేవుడు తనకిష్టమైన పిల్లల్ని మార్చే ఉద్దేశం తనకు ఉండదు. తనకిష్టమైన పిల్లల్ని నొప్పించో కొట్టో తిట్టో ఆయన మంచి మార్గంలో పెట్టాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథంలో రాయిస్తారు దేవుడు, దీని అవసరం లేదు. తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తుంటాడంట. మన పరమ తండ్రి మనల్ని ఒకవేళ ప్రేమిస్తే, మనం ఒకవేళ వేరే మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని కాస్త నొప్పించి తిట్టి గసిరి ఇంటర్నల్గా ఆత్మీయంగా మనల్ని ఏం చేస్తాడంటే మంచి మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తండ్రి మనల్ని ఇష్టపడుతూ ఉంటే జరిగే కార్యక్రమం అది. తండ్రి మనల్ని ఇష్టపడలేదు అనుకోండి, మనం ఎటు వెళ్తున్నామో ఆయన పట్టించుకోడు, మనం ఎటు వెళ్తున్నామో మనకి తెలియదు. మనం ఏ మార్గంలో వెళ్తున్నామో, మన మార్గం ఎటు వెళ్తుందో, ఏ పనులు చేస్తున్నామో, ఏ బిహేవియర్ ఎలా ఉంటుందో మనకి అవగాహన ఉండదో, ఆయన పట్టించుకోడు. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారిని ఆయన పట్టించుకొని వారిని కూర్చుండబెట్టి వారికి వాక్యం ద్వారా కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతుంటాడు. అలా చెప్పినప్పుడు ఎవరైతే విని దాన్ని నేర్చుకుని, ఒకవేళ మనం ఏదన్నా చిన్న చిన్న పొరపాటుగా ఆరాధన చేస్తూ ఉంటే, చిన్న చిన్న లోటుపాట్లతో మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం ఎలాగా కరెక్షన్ అవ్వాలని చెప్పి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అంటే మనము పర్ఫెక్ట్ అయిపోవాలి. ఒకవేళ మనం చేస్తున్న ఆరాధన బాగోకపోతే, ఆయనకి ఇష్టమైతే మన ఆరాధన కార్యక్రమాన్ని ఆయన క్రమబద్ధీకరిస్తాడు, అంటే మారుస్తాడు. తద్వారా మనల్ని దీవెనలోకి నడిపిస్తాడు. ఆరాధన అనగానే ఆరాధన కార్యక్రమం కోసం చెప్తున్నాము అనుకోకూడదు. ఇదేంటంటే మనం ఏదైనా సరే, మనం ఎలా మాట్లాడుతున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా ఆలోచన చేస్తున్నామో, ఎలా వాక్యం చదువుతున్నామో, ఎలా వాక్యం వింటున్నామో, ప్రతి దాన్ని కూడా దేవుడు మనకి వివరంగా వివరిస్తూ మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు ఎంతమంది అది మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు అంటే, ఎంతమంది ఉంటారంటే క్రైస్తవుల్లోనే చాలా తక్కువ మంది విన్నప్పుడు వారు చేస్తున్న రెగ్యులర్ పనులు దేవుడు మారుస్తున్నప్పుడు, దేవుడికి సంబంధించిన పనులు దేవుడు మారుస్తున్నప్పుడు ఎవరైతే విని బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట, వెంటనే సరి చేసుకుంటారంట. సామెతల గ్రంథంలో ఉంటుంది 21:29 చూద్దాం. సామెతల గ్రంథం 21:29 చూద్దాం. భక్తిహీనుడు తన ముఖము మార్చుకుండంట. సరిపోతుంది. ఒకవేళ భక్తిహీనుడు, భక్తిలో తక్కువగా ఉన్నవాడు దేవుడు సరిదిద్దుతుంటే, దేవుడు మార్చాలని ఆశపడుతుంటే, భక్తిహీనుడు అయితే ఏం చేస్తాడంట, ముఖము చిన్నబుచ్చుకుంటాడు, మార్చుకుంటాడు. భక్తిహీనుడైతే యేసుక్రీస్తు భూమి మీద సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఒక ధనవంతుడు వచ్చాడు. ఒక ధనవంతుడు వచ్చి ఏమన్నాడండి, ప్రభువా, నేను నీ రాజ్యం, పరలోక రాజ్యము చేరాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఏమడిగాడు? చాలా సింపుల్ క్వశ్చన్. ఏమడిగాడు? నేను దేవుని రాజ్యం, పరలోక రాజ్యం చేరాలంటే, నిత్య జీవం, శాశ్వతంగా నాకు జీవం ఉండాలని చెప్పి నువ్వు చెప్తున్నావు, అక్కడ చేరాలంటే నేనేం చెయ్యాలని చెప్పి చాలా నీట్గా అడిగినప్పుడు దేవుడు చూశాడు. ఆయన జీవితాన్ని అలా చూసి యేసుక్రీస్తు మంచి మాట చెప్పారు. ఏమన్నారంటే చెప్పండి. ఆ వ్యక్తితో, ఆ ధనవంతుడితో ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే, నీ ఆస్తి అంతటినీ కూడా అమ్మేసి
పేదలకు ఇచ్చే. ఎవరికి ఇచ్చే? పేదలకు ఇచ్చే. వారికి ఆస్తి లేదు, వారికి సరైన వసతులు లేవు, నీ దగ్గర చాలా ఆస్తి ఉంది, ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చాను. దానికి నొచ్చుకున్నాడు. దాని ముందు ఒక్కొచ్చిన అడిగాడు దేవుడు, నువ్వు 10 ఆజ్ఞల్ని పాటించు, ఆజ్ఞల్ని పాటించు, ఆజ్ఞల్ని పాటించు అంటే ఆ ధనవంతుడు ఏం చెప్పాడు? నేను అన్నీ పాటిస్తున్నాను, 10 కమాండ్మెంట్స్ని నేను ఫాలో అవుతున్నాను. ఎంత మంచి మాట అండి, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పాలంటే. 10 ఆజ్ఞల్ని నేను ఏం చేస్తున్నాను? పాటిస్తున్నాను. అయితే రెండవ ప్రశ్న ఏంటి? నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి. నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి అని ఎందుకు అంటున్నాడంటే, ఒకవేళ ఈ 10 ఆజ్ఞల్ని అతను పాటిస్తూ ఉంటే ఈ ప్రశ్న దేవుడు అడగడు. అర్థమవుతుందండి? 10 ఆజ్ఞల్లో ఏదో ఒకటి చిన్న పొరపాటు జరిగింది కాబట్టి యేసుక్రీస్తు వారికి అర్థమైంది ఆ విషయం. ఆ 10 ఆజ్ఞల్ని పర్ఫెక్ట్గా పాటిస్తున్న ఆ ధనవంతుడికి అర్థం అవ్వలేదు చిన్న లోపం ఉంది అని. ఆ లోపం ఏంటి? ఆ లోపం ఏంటి? ఆ లోపం ఉంది. ఆ లోపం ఉంది గనుకనే ఇదిగో ఇది నువ్వు చేయి అంటున్నాడు. ఒకవేళ ఆ ధనవంతుడు నిత్య జీవము తాలూకా విలువ తెలిస్తే ఏం చేద్దానండి? ఆ గొప్పతనం తెలిస్తే ఆస్తంతా అమ్మేసి యేసు మాటలను గౌరవించి పేదలకు ఇచ్చేసి, ఆహారం లేని వారికి వస్త్రము, ఇల్లులు లేని వారికి ఇచ్చేసి సంతోషంగా నిత్య జీవం పొందుదుడు. కానీ ఆ ధనవంతుడు ఏం చేశాడు? ముఖము చిన్నబుచ్చుకుని అని రాయబడింది. ముఖం చిన్నబుచ్చుకొని ఫీల్ అయిపోయి, చాలా గిల్ట్ ఫీల్ అయిపోయి, నేను 10 ఆజ్ఞల్ని కూడా పాటిస్తున్నాను. కానీ యేసుక్రీస్తు ఏమన్నారు? నేను ఏదో తప్పు చేసినట్టు, పొరపాటు చేసినట్టు, ఇంకా ఏదో చేయమంటాడని చెప్పి ఆయన చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడట. అతను 10 ఆజ్ఞలు పాటించట్లేదు. కానీ ధనవంతుడు ఫీల్ అవుతున్నాడు, నేను 10 ఆజ్ఞల్ని పర్ఫెక్ట్గా పాటిస్తున్నాను అని ధైర్యంగా సమాజ మందిరంలో అంతమంది ముందు యేసుక్రీస్తు ఏ రోజు కూడా ఒంటరిగా దొరికిన పరిస్థితి ఏం లేదు. అక్కడక్కడ ఆ రాయబడిన ప్రకారం కార్యాలు జరగాలి కనుక ఆ సమరయ స్త్రీకి ఒంటరిగా దొరకడం, ఇంకొకరికి ఒంటరిగా దొరకడం. కాబట్టి మిగిలిన కార్యక్రమాలు అన్నీ కూడా జనాల మధ్యనే ఆయన పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి చక్కగా సువార్తకి వెళ్ళిపోయి అంతమంది ముందు ఏం చెప్తున్నాడు? నేను 10 ఆజ్ఞల్ని పాటించేస్తున్నాను ధైర్యంగా చెప్తున్నాడు. కానీ హృదయం ఎక్కడ ఉంది? దేవుడు చూసినప్పుడు హృదయం ఎక్కడ ఉంది? ఆ ధనవంతుడికి ధనం ఉండొచ్చు, కానీ హృదయము ధనం మీద ఉంది. ఆ హృదయము ధనం మీద ఉన్నంత వరకు ఎన్ని ఆజ్ఞలు పాటించినా అది చల్లదు. ఆ హృదయము అందులో పెట్టేసుకున్నాడు, ధనం మీద ఆశ పెట్టుకున్నాడు. మన డబ్బులు అకౌంట్లో ఉన్న, ఇంట్లో సరే ఒక 10 లక్షలు ఉన్నా సరే మనకు అటుపక్కే లాగుతూ ఉంటుంది. ఒక 10 లక్షలు ఇంట్లో ఉంటాయి. నిజంగా అప్పుడప్పుడు తీసి లెక్కెట్టుకోవడం, అప్పుడప్పుడు చూసుకోవడం, చెక్ చేసుకోవడం. ఏది దొంగలు ఎవరు రాకముందే 2 రోజులు కోసారైనా చెక్ చేసుకుంటారు. కావాలని ట్రై చేయండి. దేవుడు మిమ్మల్ని అట్టి విధంగా దీవించిన గాక. అంటే మీ అకౌంట్లో, మీ యొక్క బీరువాల్లో 10 లక్షలు స్టోరేజ్ ఉన్నట్టు దీవించిన గాక. మీరు మాత్రం అది లెక్కెట్టుకోకండి. అయ్యి లెక్కెట్టుకోండి, పిల్లలు పెట్టవు, రూపాయి ఎక్కువ అవ్వదు. మన ఆలోచనల్ని అది గ్రాప్ చేస్తుంది. చాలా ధనానికి ఉన్న అతిపెద్దమైన మోసం ఏంటి తెలుసా? మనల్ని అటుపక్క తిప్పుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. దానికోసం ఆలోచన చేయాలని చెప్పి అది ఆకర్షిస్తూ ఉంటుంది. అదే జరిగింది ఆ ధనవంతుడికి, చిన్న బుచ్చుకొని. అదే ఇప్పుడు దేవుడు మనతో అలాంటిదే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం చిన్న బుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతామా? ఎవరు వెళ్ళిపోతారంట? 21-29 ఉంది సామెతలు. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును. అయితే తర్వాత యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకున్నెను. యథార్థవంతుడు, అప్పటికే అతను యథార్థవంతుడు. ఏమని రాయబడింది? అప్పటికే అతను యథార్థవంతుడు. ఒక యథార్థవంతుడు అయితే అతను యథార్థవంతుడు అయితే యథార్థవంతుల్లో కూడా చక్కపరుచుకోవలసిన విషయాలు ఉంటాయి అని చెప్పి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. యథార్థవంతుడే, కానీ చిన్ని సెకండ్స్లో చిన్న లోపాలు కలిగిన ఏదైనా ఉంటుంది. చిన్నదే 10 ఆజ్ఞలు పాటించవచ్చు, కానీ ఎక్కడో ఏదో ఒక ఆలోచన ఒక దాని వైపు లాగుతుందేమో. యథార్థవంతుడివే, నువ్వు చిన్నబుచ్చుకుని భక్తిహీనుడు అయితే ఏమైపోతావు? నువ్వు చిన్నబుచ్చుకుని ముఖము
మార్చుకుని వెనక్కి వెళ్ళిపోవాలి భక్తిహీనుడైతే. అదే యథార్థవంతుడైతే ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? దాన్ని చక్కపరుచుకుంటాడు. ఆ బిహేవియర్ని ఏం చేస్తాడండి? చక్కపరుచుకుంటాడు. ఒక పని పాడైపోతుంటే దాన్ని ఏం చేస్తాడు? చక్కగా చక్కపరుచుకుంటాడంట. ఎవరైతే యథార్థవంతులైతే చక్కపరుచుకుంటారంట. ఒక మాట విన్నప్పుడు, ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు, ఒక కట్టడ వచ్చినప్పుడు, గద్దింపు వచ్చినప్పుడు, ఇదిగో ఇలా చేస్తున్నావు, ఇది చెయ్యి అని చెప్పి వచ్చినప్పుడు భక్తిహీనుడైతే వెనక్కి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంటాడు. కానీ ఎవరైతే యథార్థవంతులో, ఎవరైతే నిత్య జీవానికి వారసులో, పదాజ్ఞలు పాటించేస్తున్నాను, నేను నిత్య జీవం వెళ్ళిపోతాను అని చెప్పి డైరెక్ట్గా నిత్య జీవానికి అధిపతి అని యేసుక్రీస్తు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఇగో నేను ఏం చేస్తున్నాను? పదాజ్ఞల్ని పాటించేస్తున్నాను. ఆజ్ఞలన్నీ ఎప్పటి నుంచి భలే రాయిస్తానండి. ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఆజ్ఞలు పాటించడం అంటే చిన్న మాట కాదు. చాలా కఠినంగా ఉండే ఆజ్ఞలు. కానీ అంతా కూడాని అవుట్ ఆఫ్గా ఉండేది. అంటే ఆజ్ఞలు ఎలా ఉండే అంటే ఇగో ఇవి ఆజ్ఞలు, పదాజ్ఞలు. ఇవి బయట ఉండేవి. ఆజ్ఞలన్నీ కూడా బయటివే. అన్నీ కూడా బయట. ఆజ్ఞలన్నీ ఏంటంటే ఎందుకు యేసుక్రీస్తు వారు వచ్చి ఈ ఆజ్ఞలన్నీ మార్చవలసి వచ్చిందో తెలుసా? ఇది ఇంటర్నల్ చేశాడు, లోపలగా చేశాడు. ఇవన్నీ బయట జరిగేది. అంటే హృదయం మారకుండా ఒక పని చేయి అని పెట్టాడు దేవుడు. ఎందుకు ఆ పని చేయమని పెట్టాడంటే ఆగుతాడని, ఆ తప్పిదం చేయకుండా ఉంటాడని. మంచోడు అయిపోయినట్టు కాదు. అర్థమవుతుందా? ఏ తప్పు చేయలేని వాళ్ళు మంచోళ్ళు కాదు. అర్థమవుతుందండి? తప్పు చేయడానికి అవకాశం వచ్చి తప్పు చేయకుండా ఉన్నవాడు మంచోడు అవుతాడు. ఇదిగో అవ్వమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? పండు తినే అవకాశం దొరికింది. అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆజ్ఞలు ఏం చేస్తున్నాయంటే మనిషిని చక్కపరచట్లేదు. ఈ ఆజ్ఞలు మనిషిని తప్పు చేయకుండా అలా ఆపుతున్నాయి. రెడ్ సిగ్నల్ ఉన్నా సరే వెళ్ళిపోయామనుకో, అది తప్పు. గ్రీన్ సిగ్నల్ ఉంటే చక్కగా వెళ్ళిపోవచ్చు. ఎవ్వరూ లేరు, రెడ్ సిగ్నల్ ఉంది, అయినా సరే నువ్వు ఆగితే, పోలీసు వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు, అయినా సరే ఆగితే అది ఇంటర్నల్గా జరిగిన మార్పు ద్వారా నువ్వు ఆగుతున్నట్టు. ఎవరో నిన్ను కట్టడి పెట్టి, ఎవరో ఒక ఆజ్ఞ ఇచ్చి, ఒక రూల్ ఉంది కనుక ఆగడం కాదు. మనకి తెలిసి మనం పాటించాలి అనుకొని పాపం చేయకూడదంటే చేయకూడదని ఆజ్ఞ ఉంది కాబట్టి చేయకుండా ఉంటున్నారంటే ఏం చేస్తున్నారు? అబద్ధము ఆడకూడదు అని ఆజ్ఞ ఉంది కాబట్టి ఆడకుండా ఉంటున్నాడు. అతను అబద్ధికుడు కాదు అని చెప్పడానికి లేదు. ఆ హృదయం అంతా అబద్ధాలతో నిండిపోయి ఉంటుంది. ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి ఏంటి? రాంగ్ రూట్లో రాకూడదు అని ఆజ్ఞ ఉంది, ఒక రూల్ ఉంది కాబట్టి రావట్లేదు. ఒకేలా రూల్ లేకపోతే వచ్చేస్తారు. అర్థమవుతుందండి? ఇవన్నీ అవుట్ సైడ్ ఉండేవి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి ఇంటర్నల్ చేస్తాడు, మనసుకి సంబంధించినట్టుగా ఈ పదాజ్ఞల్ని కలిపి 2 ఆజ్ఞల కింద సింపుల్గా చేస్తాడు, కలగలిపేసి. అవుట్ సైడ్ కాదు, ఇవన్నీ 2 కూడా ఇంటర్నల్గానే జరగాలి. పదాజ్ఞలు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఏం చేశాడంటే ఇంటర్నల్గా మార్పు చేసేసి హృదయంలోంచి ఆ 2 ఆజ్ఞలు జరిగితే చాలు. హృదయంలోంచి ఆ 2 ఆజ్ఞలు జరిగితే చాలు, పూర్తిగా నువ్వు సంపూర్ణ నిత్య జీవానికి వారసుడు అయిపోతావు. ఎందుకంటే ఆజ్ఞలు 2 పాటిస్తే, పరిపూర్ణంగా పాటిస్తే, మనస్ఫూర్తిగా పాటిస్తే, మార్పు చెందిన హృదయంతో పాటిస్తే దేవుడికి అంతకన్నా భాగ్యం ఏం లేదు. తెలుసండి? ఒక వ్యక్తి, ఒక పాపి నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవంలోకి అడుగుపెట్టే అంత పరిస్థితి, అంత గొప్ప పరిస్థితి మరి ఇంకేమీ లేదు దేవుడికి. మనం కూడా అలాగే అనుకోవాలి. నిత్య జీవంలోకి ఎవరైనా ఒక్కరిని రప్పిస్తే అబ్బా ఎంత గొప్ప పని చేస్తాం మేము మనస్ఫూర్తిగా. మళ్ళీ ఏదో ఒక ప్రలోభాలకి లొంగించినట్టు కాదు. బయట మార్కెట్లో ఎలా అయిపోయిందంటే న్యాచురాలిటీ అంతా పోయి ఏదో 10,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, యేసుక్రీస్తుని నమ్ముకోండి, బట్టలు ఇస్తాము, లేకపోతే స్థలం ఇస్తాము, యేసుక్రీస్తుని నమ్ముకోండి అంటే ఇవి కూడా అవుట్ సైడ్ జరుగుతుంది. ఇది మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని ఇంటర్నల్గా దేవుడికి దగ్గర చేయాలి. కానీ కొన్ని విషయాల చేత దేవుడి దగ్గరికి నడిపించే ప్రయత్నం చేస్తే అది దేవుడికి నచ్చేది కాదు. ఆ ధనవంతుల్లాగా ఉంటుంది పరిస్థితి. ఎప్పుడు కూడా ఇంటర్నల్గా ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా దేవునికి హత్తుకోవాలి. కొన్ని విషయాలు జరుగుతాయి అని ఆశపడి దేవుడి దగ్గరికి ఎప్పుడు కూడా రాకూడదు. అది
అవుట్ సైడ్ అయిపోతుంది. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేశాడంటే పూర్తిగా లేకుండా తీసేసినట్టు కాదు, దాన్ని మార్పులు చేర్పులు చేసి చాలా పవిత్రంగా ఇంటర్నల్గా చేస్తాడు, హృదయానికి అత్తుకునేటట్టు చేస్తాడు. ఇప్పుడు మనం దాన్ని పాటించాలి, హృదయపూర్వకంగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి ఒక మాట వస్తుందో, చక్కగా వినబడుతుందో, చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉన్నాయని మనకి దేవుడు చెప్తుంటాడో, అప్పుడు ఏం చేయకూడదు? మనం భక్తిహీనుల వలె చిన్నబుచ్చుకొని వెళ్ళిపోకూడదు. ఎలా ఉండాలి? యథార్థవంతుడై ధైర్యం కలిగి చక్కపరుచుకోవాలంట. ఆ మాట మళ్ళీ చదువుకుని ముగించేద్దాం. సామెతలు 21:29 భక్తిహీనుడు తన ముఖమును మార్చుకునను, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలండి. ఈ లోకంలో ఏ విషయాలైనా సరే, దేవునికి సంబంధించిన ఆత్మీయ విషయాలైనా సరే, చక్కపరుచుకుంటూ మార్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరో పరిపూర్ణమైన వ్యక్తులు కాదు. అవుట్ సైడ్ అండ్ చర్చిల్లో కూడా ఆత్మీయంగా కూడా ఎవరో ఒక పరిపూర్ణ వ్యక్తి అని చెప్పడానికి ఎవ్వరికి కూడా అవకాశం లేదు. ఎంత భక్తులైనా సరే, అతను కూడా యథార్థవంతులైనా సరే, అతనికి కూడా చక్కపరుచుకునే విషయాలు ఉంటాయి, మార్చుకునే విషయాలు ఉంటాయి, కరెక్షన్ చేసుకునే చిన్న మిస్టేక్స్ ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి. నాకు తెలుసు అనుకోవడమే అది అతిపెద్ద పొరపాటు. అది వ్యక్తి నేను పాటిస్తున్నాను అని చెప్పినట్టు ఉంటుంది. ధనవంతుడు నేను పాటిస్తున్నాను, నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు, పాటలు నాకు తెలుసు, ఆరాధన నాకు తెలుసు, అన్ని విషయాలు నాకు తెలుసు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అది దేవుని ముందుకు వచ్చి మనం కూడా అలా చేస్తున్నామేమో, దేవుడు ఇంకొక ఆజ్ఞ ఇస్తాడు, ఇలా చేయి అంటాడు, వెంటనే మనం ఏం చేస్తాం? చిన్నపుచ్చుకొని ఫీల్ అయిపోయి, ఇదేంటి ఇలాగా, నాకు అన్నీ తెలుసు కదా. ఏం తెలుసు అండి? ఏమీ తెలీదు. నేటి క్రైస్తవులు నిజంగా చెప్తున్నాను, ఏమీయో తెలియదు. ఇంకా తెలుసుకోవాల్సింది బైబిల్లో ఎంతో ఉంది. దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభువా నాకు జ్ఞానం అందేటట్టుగా, నాకు వాక్యం అర్థమయ్యేటట్టుగా నాకు జ్ఞానం ఇవ్వు అని చెప్పి అడిగితే, దేవుడిచ్చే జ్ఞానం ముందు మనం ఇంతవరకు నేర్చుకున్న జ్ఞానం అంతా కొట్టుకెళ్ళిపోద్దంట. తెలుసా? దేవుడిచ్చిన జ్ఞానం అమూల్యంగా ఉంటుంది. ఆ విషయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అవి నేర్చుకునే వరకు కూడా మనం అజ్ఞానంలో ఆ ధనవంతుడిలాగే ఏం చేస్తున్నాం? నాకు తెలుసు, నేను పాటిస్తున్నాను, నాకు అన్నీ తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా పాటిస్తున్నాను అని చెప్పి ఒక విధమైన స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మనం ఇచ్చే ధైర్యము చేయకూడదు. భక్తిహీనుల వెనక్కి చిన్నబుచ్చుకుని వెళ్ళే ప్రయత్నం కూడా చేయకూడదు. ఎలాగా? ధైర్యం కలిగి యథార్థంగా ఏం చేయాలంటే మనం చక్కపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితాన్ని చక్కపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చక్కపరుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే దేవుడి సన్నిధికి వెళ్ళిపోయినా సరే, నిత్య జీవంలోకి అడిగెట్టినా సరే, మనకి పూర్తి బైబిల్ వచ్చినట్టు కాదు, పూర్తి జ్ఞానం మనకు అందినట్టు కాదు. తన కృప చెప్పున చక్కపరుచుకునే నేచర్ కలిగిన వ్యక్తులు మంచోళ్ళ కింద ఉంటారు ఆయన దృష్టిలో. మీకు అర్థమవుతుందా? చక్కపరుచుకునే వాళ్ళు యథార్థవంతులు. వాళ్ళు చక్కపరుచుకోవడానికి ఇష్టపడే హృదయం కలిగిన వారిని మాంసపు హృదయులు అంటారు. దేవుడు రాతి గుండి కాదు. రాతి గుండి ఏదైనా మాట చెప్తే నొచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. మాంసపు గుండి ఏం చేస్తుందండి? ఆ మాటను స్వీకరించి చక్కపరుచుకుంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత, ప్రభువా మాకు ఏ జ్ఞానము లేదు, ఇదే అడుగుతాం మనం దేవుణ్ణి. నిజంగా మాకు ఏమి తెలియదు ప్రభువా, ఎంత జ్ఞానం ఉంది, ఎంత మంచితనం ఉంది, అయినా సరే పూర్తి జ్ఞానం తెలియకపోయినా, పూర్తి మంచోళ్ళు కాకపోయినా నీ సన్నిధికి మమ్మల్ని తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు ప్రభు అంటే దేవుడు ఒకటే చెప్తే, నేర్చుకునే నేచర్ నీ దగ్గర ఉంది కనుక, ఓర్చుకునే నేచర్ నీ దగ్గర ఉంది కనుక, యథార్థవంతుడిగా చక్కపరుచుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావు గనుక నా సన్నిధిలో నేను తీసుకుంటున్నాను. నువ్వు మూర్ఖురాలు కాదు, నువ్వు బండ హృదయము కలిగిన దానివి కాదు గనుకనే. భక్తిహీనుడు వల్లే నువ్వు వెనక్కి వెళ్ళిపోవు. ఏదైనా చెప్తే వాక్యం లేదని దిద్దుబాటు వస్తే భక్తిహీనుడు నొచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయినట్టు కాదు. నువ్వేం చేస్తావు? మార్చుకోవడానికి నీకు అవకాశం ఉన్నట్టుగా నువ్వు నిర్ణయం తీసుకున్నావు గనుక నువ్వు నాకు సరిపోతావు, వచ్చే నా రాజ్యంలోకి నీకు స్థానం ఉంది అంటాడు దేవుడు. అందుకేం చేయాలి? యథార్థవంతుడు చక్కపరుచుకున్నట్టుగా వాక్యం విని 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 చక్కపరుచుకుంటూనే ఉండాలి జీవితకాలం మట్టు. ఎప్పుడు కూడా నాకు తెలుసు నిర్ణయం తీసుకుని 100% నాకు వచ్చు అని ఎప్పుడు అనుకోవద్దు పొరపాటును కూడా. ధనవంతుల్లా అది నిత్య నరకానికి దారితీస్తుందేమో, అది ఎన్నో చెడ్డ మార్గాల వైపు మనల్ని నడిపిస్తుందేమో. ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి, ఇంకా చక్కపరుచుకుంటూనే ఉండాలి దేవుని సన్నిధిలో నిత్యము కూడా.
ఈ లోక జ్ఞానం కూడా పూర్తిగా మనం తీసుకోలేము. దానికి మించిన ఎంతో అమూల్యమైన దైవ జ్ఞానాన్ని మనం తీసుకోవాలంటే రోజు నేర్చుకుంటూ చక్కపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతో అమూల్యమైన విషయాన్ని దేవుడు మనతో పంచుకున్నాడు. దేవుడు అటువంటి జ్ఞానం మీకు ఇచ్చి మీ హృదయాలను ఎల్లవేళలా ఓపెన్ బుక్ లాగా క్లోజ్ చేసినట్టు కాకుండా, మాకు తెలిసిపోయింది ఇక మరి ఏమీ రాసుకోవడానికి లేదు, మా హృదయంలో మేము నేర్చుకోవడానికి ఏమీ లేదు, మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ పాటిస్తున్నాము, మేము అన్నీ చేస్తున్నాము అని చెప్పి ధనవంతుల్లాగా పుస్తకాన్ని ఏం చేయకూడదు, ముగింపు రాసేసి పక్కన పెట్టేసినట్టు మీ హృదయాలను ఉంచుకోవద్దు. దయచేసి మీరు ప్రతిరోజు ఓపెన్ చేయాలి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేర్పించు, నేర్చుకుంటాం, నేర్పించు, చక్కపరుచుకుంటాం మా జీవితాన్ని చెప్పి ఎప్పుడు ఓపెన్ చేసి ఉండాలి. ఆ ఓపెన్లోనే పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం. నాకు తెలిసిపోయిందని ఎప్పుడైతే నీ బుక్ నీ హృదయాన్ని మూసేస్తావో ఆ రోజు నీకు దేవుని సన్నిధిలో అడుగుపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశము లేదు. ఎప్పటికీ కూడా మనకు పూర్తి జ్ఞానము తెలియదు, అన్ని విషయాలు మనకి తెలియవు. దేవుని సన్నిధిలో నేర్చుకుందాం, చక్కపరుచుకుందాం. పరిపూర్ణమైన జ్ఞానంతో నిండి ఇంకా ఓపిల్లోనే ఉంచి మన హృదయాన్ని, ప్రభువా నీ సన్నిధిలో నేను ఓపిల్లోనే ఉంచుతాను, నాకు నేర్పించని చెప్పి అప్పుడు దేవుని సన్నిధిలో అడిగెట్టేయాలి. మనం ఎప్పుడు కూడా మనం పూర్తిగా చాలు అని ఎప్పుడు కూడా భక్తిలో కానీ, పాటల్లో కానీ, ఆరాధనలో కానీ నాకు వచ్చు అన్న సంగతి ఎప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. దైవజనమా, మీ అందరిని దేవుడు దీవిస్తాను. మీరందరూ కూడా హృదయాలను ఓపెన్ చేసుకుని దేవుని సన్నిధి కోసం కాచుకుని ఉంటే ఆయన మార్చడానికి మంచి వాక్యాల చేత నింపుతాడంట. తెలుసండి, మంచి వాక్యాల చేత మిమ్మల్ని నింపుతాడంట. ఆ ఒక్క వాక్యం మీరు రాసుకుంటే హృదయంలో కలిగిన ఆనందం ఇంతవరకు మీరు పొంది ఉండరు. ఏ బిర్యానీ తిన్నా రాదు. ఒక మంచి జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు ఎక్కడా దొరకదు. ఈ లోకంలో లేని సంతోషం దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో మనకు దొరుకుతుంది. అటువంటి గొప్ప ఆనందము, సంతోషం మీ అందరికీ దేవుడు ఇచ్చేలాగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.